Welcome to Pinnacle Tuitions. July 15th, 2025, Telangana State MBBS and BDS courses అనేటువంటివి through state quota ద్వారా కౌన్సిలింగ్ షెడ్యూల్ అనేటువంటిది నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ డేట్స్, రిజర్వేషన్ పాలసీస్ త్రూ ఆల్ కేటగిరీ వాళ్ళకి, లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అనేటువంటివి అఫీషియల్గా ఏమున్నాయి, అప్లికేషన్ ఫీ కేటగిరీ వైజ్ ఎలా ఉంది అనేటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి ఇన్ డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తాను. వీడియో చివరి వరకు చూసి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకోండి. KNRUHS వెబ్సైట్లోకి వెళితే ఈ నోటిఫికేషన్ యొక్క 33 పేజెస్ PDF అనేటువంటిది లింక్ ఉంటుంది. డౌన్లోడ్ చేసుకొని మీరు టాప్ టు బాటమ్ చెక్ చేసుకొని చూసుకోండి. దీనికి కావలసినటువంటి డైరెక్ట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. తెలంగాణ గవర్నమెంట్ స్టేట్ కోటా కింద అప్లై చేసుకోవడానికి లోకల్ క్యాండిడేట్స్ ఆర్ లోకల్ స్టూడెంట్ ఎవరు వర్తిస్తారు అనంటే 9th, 10th, +1, +2 అనేటువంటిది ఎవరైతే తెలంగాణ స్టేట్లో చదివి ఉంటారో వాళ్ళు తెలంగాణ స్టేట్ లోకల్ క్యాండిడేట్స్ కిందికి ఎలిజిబిలిటీ అవుతారు. ఎవరైనా ఈ కండిషన్స్ అనేటువంటివి లేకపోతే నాన్ లోకల్ కేటగిరీ కిందికి తీసుకుంటారు. ఈ అప్లికేషన్ ఫీ అనేటువంటిది జనరల్ కేటగిరీ వాళ్ళకి 4000 రూపీస్ ఉంది. రిమైనింగ్ కేటగిరీ వాళ్ళకి 3200 రూపీస్ అనేటువంటిది కలెక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఎవరైతే లోకల్ అనేటువంటిది ఎలిజిబిలిటీ ఉంటుందో ఆ స్టూడెంట్స్ మాత్రమే అప్లికేషన్ అనేటువంటిది చేసుకోండి. రిమైనింగ్ నాన్ లోకల్ కేటగిరీ స్టూడెంట్స్ అప్లై చేసుకోకండి. అప్లికేషన్ ఫీ అనేటువంటిది వేస్ట్ అయిపోతుంది. Don't forget to hit that subscribe button and join the Pinnacle Tuitions YouTube channel. Subscribing is free, so go ahead and click that button to stay tuned and be the first to know when we release new content and get notified whenever we upload. ఇంపార్టెంట్ డేట్స్ అనేటువంటిది చెక్ చేస్తే నోటిఫికేషన్ అనేటువంటిది 15th July 2025 రిలీజ్ చేశారు. అప్లికేషన్స్ అనేటువంటివి ఆన్లైన్ ద్వారా 16th July 8 AM నుంచి 25th July 6 PM వరకు టైం అనేటువంటిది ఇచ్చారు. ఈ వితిన్ ది డేట్స్లో మాత్రమే మీరు అప్లై చేసుకోవాలి. 25th July 6 PM టైం అనేటువంటిది క్రాస్ అయితే అప్లికేషన్స్ అనేటువంటివి యాక్సెప్ట్ చేయరు. tsmedam.tschE.in అనే వెబ్సైట్ ద్వారా లాగిన్ అయిపోయి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేటువంటిది అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజర్వేషన్ పాలసీస్ అనేటువంటివి ఓసీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఏ, బి, సి, డి, ఈ మైనారిటీ అండ్ ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వాళ్ళకి ఎలా రిజర్వేషన్స్ అనేటువంటిది వర్తిస్తుందో అనేటువంటిది ఇన్ డీటెయిల్డ్గా చెక్ చేస్తే రిజర్వేషన్స్ అనేటువంటివి ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ వాళ్ళకి చెక్ చేస్తే ఎస్సీ కేటగిరీ వాళ్ళకి 15% సీట్ రిజర్వేషన్ అనేటువంటిది ఉంటుంది. ఎస్సీ కేటగిరీలో సబ్ కేటగిరీగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అని సబ్ కేటగిరీస్ ఉన్నాయి. ఈ గ్రూప్ 1 వాళ్ళకి 1% రిజర్వేషన్ ఉంటుంది. గ్రూప్ 2 వాళ్ళకి 9% రిజర్వేషన్ ఉంటుంది. గ్రూప్ 3 వాళ్ళకి 5%
రిజర్వేషన్ అనేటువంటిది వర్తిస్తుంది ఈ 2025-2026 అకాడమిక్ ఇయర్కి. ఎస్టీ రిజర్వేషన్ వాళ్ళకి 10% సీట్ రిజర్వేషన్ ఉంటుంది. ఓబీసీ కేటగిరీ వాళ్ళకి 29% సీట్ కేటగిరీ రిజర్వేషన్ ఉంటుంది. బీసీఏ 7%, బీసీబీ 10%, బీసీసీ 1%, బీసీడీ 7%, బీసీఈ మైనారిటీ 4% అనేటువంటిది రిజర్వేషన్ వర్తిస్తుంది. రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి 10% అనేటువంటిది టోటల్ సీట్స్లో రిజర్వేషన్ అనేటువంటిది వర్తిస్తుంది. ఉమెన్ క్యాండిడేట్స్ రిజర్వేషన్ అనేటువంటిది 33 రిజర్వేషన్ పర్సెంటేజ్ అనేటువంటిది ప్రొవైడ్ చేశారు. రిజర్వేషన్ ఫర్ స్పెషల్ కేటగిరీ అంటే క్యాప్ అండ్ పీడబ్ల్యూడి అండ్ పిఎంసి వాళ్ళకి రిజర్వేషన్ అనేటువంటిది ప్రొవైడ్ చేశారు. క్యాప్ అంటే చిల్డ్రన్స్ ఫర్ ఆర్మ్డ్ పర్సన్స్ అయితే 1% రిజర్వేషన్, పర్సన్స్ విత్ డిజబిలిటీ ఉంటే 5%, పోలీస్ మ్యాట్రీస్ చిల్డ్రన్స్కి అయితే 0.25% అనేటువంటిది కేటగిరీ కాకోకుండా అడిషనల్గా రిజర్వేషన్ అనేటువంటిది వీళ్లకు వర్తిస్తుంది. గ్రేస్ మార్క్స్ అనేటువంటిది ఎన్సీసీ క్యాండిడేట్స్కి ప్రొవైడ్ చేశారు. రిపబ్లిక్ డే క్యాంపులో ఆర్డీసీగా వర్క్ చేసిన వాళ్ళకి 7% రిజర్వేషన్, టీఎస్సీ, విఎస్సీ, ఎన్ఎస్సీ క్వాలిఫైడ్ ఉన్న వాళ్ళకి 5% రిజర్వేషన్, ఎన్సీసీ బి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి 3% రిజర్వేషన్ అనేటువంటిది నీట్ స్కోర్తో పాటు గ్రేస్ మార్క్స్గా యాడ్ చేస్తారు. తెలంగాణ స్టేట్ కోటా కింద ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ అడ్మిషన్స్కి లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అనేటువంటివి చెక్ చేస్తే ఫస్ట్ డాక్యుమెంట్ నీట్ యూజీ ర్యాంక్ కార్డ్ అనేటువంటిది మ్యాండేటరీ సర్టిఫికేట్. ఇక్కడ 24 అని ప్రింటింగ్ మిస్టేక్ ఇచ్చినట్టున్నారు. 2025 ర్యాంక్ కార్డ్ అనేటువంటిది మ్యాండేటరీ. బర్త్ సర్టిఫికేట్ అనేటువంటిది ఎస్ఎస్సి మార్క్స్ మెమోని బర్త్ సర్టిఫికేట్ కిందకి తీసుకుంటారు, మ్యాండేటరీ సర్టిఫికేట్. ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో అనేటువంటిది మ్యాండేటరీగా పెట్టుకోవాలి. స్టడీ సర్టిఫికేట్స్ అనేటువంటివి 9th క్లాస్ 10th క్లాస్ పీడిఎఫ్ ఫైల్లో 1 ఫార్మాట్లో పెట్టుకోండి. అలాగే 5th డాక్యుమెంట్ అయినటువంటి స్టడీ సర్టిఫికేట్ ఇంటర్మీడియట్ 11th and 12th 2 years స్టడీ సర్టిఫికేట్ అనేటువంటిది మ్యాండేటరీ. 6th డాక్యుమెంట్ వచ్చేసి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. టీసీ అనేటువంటిది ఇంటర్మీడియట్ కాలేజ్ నుంచి తీసుకోవాలి. ఇక్కడ ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా పీడిఎఫ్ ఫార్మాట్లో 500 KB సైజులో స్కానింగ్ చేసుకొని మీరు రెడీగా ఉంచుకోవాలి. 7th డాక్యుమెంట్ వచ్చేసి లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేటువంటిది. 8th డాక్యుమెంట్ వచ్చేసి మైనారిటీ సర్టిఫికేట్, ముస్లిమ్స్ క్యాండిడేట్స్ ఓన్లీ. దీస్ 2 are mandatory certificates for counseling. 9th document EWS certificate mandatory for the candidates. Latest parental income certificate. అలాగే 11th డాక్యుమెంట్ వచ్చేసి ఎన్సీసీ క్వాలిఫైడ్ అయిపోయిన క్యాండిడేట్స్ ఎన్సీసీ సర్టిఫికేట్ అనేటువంటిది మ్యాండేటరీ. ఈ విధంగా చెక్ చేసుకుంటే ఎన్సీసీ సర్టిఫికేట్ అనేటువంటిది ఫైల్ సైజ్ 1500 KB సైజు ఉండాలి. రిమైనింగ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా 500 KB పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి. 12th డాక్యుమెంట్ వచ్చేసి సిఏపి సర్టిఫికేట్ ఉన్న వాళ్లకు మ్యాండేటరీ. అలాగే పిఎంసి సర్టిఫికేట్ ఎలిజిబిలిటీ ఉంటే మ్యాండేటరీ. ఆంగ్లో ఇండియన్ సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు మ్యాండేటరీ సర్టిఫికేట్గా ఉంచుకోవాలి.
అదేవిధంగా ఆధార్ కార్డ్ అనేటువంటిది పీడిఎఫ్ ఫార్మాట్లో పెట్టుకోవాలి. క్యాండిడేట్స్ యొక్క లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అనేటువంటివి జేపీజీ ఆర్ జేపీఈజీ ఫార్మాట్లో 100 KB క్రాస్ అవ్వకోకుండా మ్యాండేటరీ. 18th వన్ వచ్చేసి క్యాండిడేట్ యొక్క సిగ్నేచర్ అనేటువంటిది మ్యాండేటరీ. జేపీఈజీ ఫార్మాట్లో 100 KB ఫైల్ సైజ్ అనేటువంటిది క్రాస్ అయి ఉండకూడదు. ఇక్కడ మీరు క్యాండిడేట్స్ ఎలిజిబిలిటీ ప్రకారం మ్యాండేటరీ సర్టిఫికేట్స్ అన్ని తీసుకొని 16th 8 AM నుంచి జూలై 25th 6 PM వరకు టైంలో ఈ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్కి ప్రాసెసింగ్ ఫీ అనేటువంటిది కేటగిరీ వైజ్ చెక్ చేస్తే ఓసీ అండ్ బీసీ క్యాండిడేట్స్కి 4000 రూపీస్ పే చేయవలసి ఉంటుంది. రిమైనింగ్ కేటగిరీ ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 3200 రూపీస్ ప్రాసెసింగ్ ఫీ పే చేయాలి. వన్స్ మీరు పేమెంట్ అనేటువంటిది పే చేస్తే రీఫండ్ అనేటువంటిది ఉండదు. నోటిఫికేషన్లో 33 పేజ్లో అండర్టేకింగ్ అనేటువంటిది ఇన్ఫర్మేషన్ని 20 రూపీస్ బాండ్ మీద తీసుకొని ఉండాలి. ఇది అప్లికేషన్ ప్రాసెస్ చేసేటప్పుడు అవసరం లేదు. మీరు ఎంబీబీఎస్ ఆర్ బీడీఎస్ సీట్ అనేటువంటిది వచ్చిన తర్వాత మీ ఏ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేసి ఉన్నారో ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీకు సంబంధించినటువంటివే ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ చెప్పడానికి ఈ అండర్టేకింగ్ అనేటువంటిది 20 రూపీస్ బాండ్ మీద తీసుకోవాలి. కాబట్టి అడ్మిషన్స్ అంతా అయిపోయిన తర్వాత మీరు కాలేజీలో సబ్మిట్ చేసేటప్పుడు మాత్రమే ఇది అవసరమవుతుంది. ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ చేసుకునేదానికి అవసరం లేదు. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ informative. Thank you.